ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రకృతి సహజ ఆవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సమాజపు భద్రతే శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ జలసేవలు అందించే సహకారం గురించి ఈ రోజు గుర్తు చేసుకుంటారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణపై అధ్యయనం చేసింది. 1950 మార్చి 23న 180 దేశాల సభ్యత్వంలో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా నిర్ణయించబడింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరపబడుతుంది. పియరీ సైమన్ మార్విస్ డి లాప్లేన్ ఒక ఫ్రెంచ్ పండితుడు మరియు పాలిమాత్ ఇంజనీర్. గణితం, భౌతిక శాస్త్రం, గణాంకాల అభివృద్ధికి అతని పని ముఖ్యమైనది. ఖగోళ శాస్త్రం మరియు తత్వశాస్త్రం. అతను తన 5 వాల్యూమ్ మెకానిక్ సెలెక్ట్లో తన పూర్వీకుల పనిని సంగ్రహించి మరియు విస్తరించాడు. ఈ పని క్లాసికల్ మెకానికల్ యొక్క రేఖా గణిత అధ్యయనాన్ని కాలిక్యులస్ ఆధారంగా ఒక దానికి అనువదించింది. విస్తృత శ్రేణి సమస్యలను తెరిచింది. గణాంకాల సంభావ్యత యొక్క బయోసియన్ వివరణ ప్రధానంగా లాప్లేస్ చే అభివృద్ధి చేయబడింది. పియర్ సైమన్ లాప్లేస్ మార్చి 23, 1749న జన్మించారు. లాప్లేస్ సమీకరణాన్ని రూపొందించాడు. మరియు గణిత భౌతిక శాస్త్రంలోని అనేక శాఖలలో కనిపించే లాప్లేస్ పరివర్తనకు మార్గదర్శకుడు. ఈ రంగాన్ని రూపొందించడంలో అతను ప్రముఖ పాత్ర పోషించాడు. జిడి నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. ప్రఖ్యాతగాంచిన ఇంజనీరు, నిరంతర అన్వేషకుడు. దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని కూడా పిలువబడతారు. 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఇతడు భారతదేశ మొట్టమొదటి విద్యుత్ మోటార్ని తయారు చేశారు. 1893 మార్చి 23వ తేదీన కోయంబత్తూరు దగ్గరలోని కలంగల్ అనే గ్రామంలో కమ్మనాయుడు కుటుంబంలో జన్మించారు. 1920లో ఒక చిన్న మోటార్ వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి పలనెల మధ్య నడిపాడు. అతి త్వరలో యునైటెడ్ మోటార్ సర్వీస్ అంటే యుఎంఎస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 1937లో భారతదేశం మొదటి మోటార్ వాహనాన్ని తయారు చేశారు. రామ్ మనోహర్ లోహియా భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, సోషలిస్టు రాజకీయ నాయకుడు. ఇతను మార్చి 23, 1910న అక్బర్పూర్ గ్రామం, ఫైజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. రామ్ మనోహర్ లోహియా న్యాయ కళాశాల ఇతని పేరు మీదుగా ఉన్నది. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఇతని పేరున ఉంది. రామ్ మనోహర్ లోహియా 1934లో భారత జాతీయ కాంగ్రెస్లోని వామపక్ష సమూహమైన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అంటే సిఎస్పిలో చురుకుగా పాల్గొన్నారు. లోహియా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలో పనిచేశారు. దాని వారపత్రికలు సవరించారు. ఆచార్య నరేందర్ దేవ్, అచ్యుత్ పట్వర్ధన్, జయప్రకాష్ నారాయణ్, అశోక్ మెహతా వంటి వారిని కలుపుకున్నారు. సామాజిక ఆర్థికంతో సంబంధం ఉన్న కొత్త విధానం యొక్క పురోగతిలోనే మా ఉపఖండంలోని ప్రజల అభివృద్ధి. విడి రాజప్పన్ కేరళకు చెందిన ప్రముఖ హాస్య నటుడు, ప్రముఖ కథా ప్రసంగ కళాకారుడు. వెలుజుకుయిల్ దేవదాసన్ రాజప్పన్ 1950 మార్చి 23న కొట్టాయం, కేరళలో జన్మించారు. రాష్ట్రంలో ఒకప్పుడు అత్యంత ప్రసిద్ధమైన కథా ప్రసంగం 70వ దశకంలో ఒక వెలుగు వెలిగింది. ఈ కళలో రాజప్పన్ విశిష్టుడు. నటన, గానం, మాటలు, సంగీత వాయిద్యాలు మేళవింపుతో ఆయన చేసే కథా ప్రసంగం బహుళ ప్రాచుర్యం పొందింది. దీంతో పాటుగా సందర్భానుసారంగా అదనంగా జోడించే పేరడీ పాటలు ఆయన ప్రతిభగా అద్దం పట్టేవి. దేశ విదేశాలలో 6000కు పైగా ప్రదర్శించారు. శ్రీకాంత్ ప్రసిద్ధి చెందిన మేకా శ్రీకాంత్ ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించారు. విరోధి అంటే 2011 అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు సినిమా నటుల సంఘం అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో శ్రీకాంత్ సభ్యుడిగా పనిచేశారు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే 3 పిల్లలు. శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలోని గంగావతిలో 1968 మార్చి 23న జన్మించారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ శ్రీకాంత్కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు 5,000 రూపాయలు పారితోషికం అందుకున్నారు.
విజయ్ యేసుదాస్ భారతీయ చలనచిత్ర నేపథ్య గాయకుడు, నటుడు. అతను 300కి పైగా సినిమా పాటలు పాడాడు. అతను ప్రశంసలు పొందిన గాయకుడు. కేజే యేసుదాస్ కుమారుడు. విజయ్ 2000లో మలయాళ చిత్రం మిలీనియం స్టార్స్తో గాయకుడిగా అడుగుపెట్టారు. దీనికి విద్యాసాగర్ సంగీతం అందించారు. విజయ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మలయాళం, తమిళ చిత్రాలతో పాటు ఇతర భారతీయ భాషలైన తెలుగు, కన్నడ, హిందీలలో కూడా పనిచేశారు. విజయ్ యేసుదాస్ ఉత్తమ గాయకుడిగా 3 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల నేపథ్యం అంటే 2007లోని కొలంకుజల్ విలి కెట్కో, గ్రాండ్ మాస్టర్లో అకేలియో నీ స్పిరిట్ 2012లో, మజకొండు మతన్ జోసెఫ్ 2018లో పూము తోల్ పాటలకు పొందాడు. విజయ్ గాయకుడు కేజే యేసుదాస్ ప్రభ దంపతులకు 1979 మార్చి 23న జన్మించారు. కంగనా రనౌత్ ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్లో అతి ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ ప్యాషన్గా ఉండే నటిగా గాను మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా. ఈమె ఇప్పటి వరకు 3 జాతీయ పురస్కారాలు, 4 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని బంబ్లా అనే పల్లెటూరులో 1987 మార్చి 23న జన్మించారు కంగనా. ఈమె తల్లిదండ్రులు గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని అనుకునేవారు. ఆమె చిన్నప్పుడు కానీ తన 16వ ఏట తన కెరీర్లో తానే నిర్మించుకోవాలని సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణ నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టార్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఠాకూర్ అనూప్ సింగ్ భారతదేశానికి చెందిన బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు, సినిమా నటుడు. ఆయన 2015లో బ్యాంకాక్లో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ మీట్లో స్వర్ణ పతాకం సాధించారు. ఠాకూర్ అనూప్ సింగ్ 1989 మార్చి 23న పూణే, మహారాష్ట్రలో జన్మించారు. ఠాకూర్ అనూప్ సింగ్ 2008లో భారత ఎయిర్లైన్స్ పైలట్గా లైసెన్స్ తీసుకొని ఆ తర్వాత మోడలింగ్లోకి అడుగుపెట్టి 2011లో స్టార్ ప్లస్లో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో ధృతరాష్ట్రునిగా నటించి మంచి గుర్తింపునందుకున్నారు. ఆయన 2017లో యముడు 3 సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, హిందీ సినిమాలో నటించారు. స్మృతి ఇరానీ ఒక భారతీయ టెలివిజన్ నటి, రాజకీయ నాయకురాలు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వార్తలలో నిలిచింది. స్మృతి ఇరానీ 1976లో మార్చి 23న ఢిల్లీలోని జన్మించారు. ఆమె తాతయ్య RSSలో పనిచేసేవాడు. తల్లి జనసంఘ్లో కార్యకర్తగా ఉండే స్మృతి కూడా చిన్నప్పటి నుంచే RSSలో సభ్యురాలు, నిర్మాతగా ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. 2003లో బీజేపీలో చేరింది. 2004 ఎన్నికల్లో ఢిల్లీ చాందనీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పై పోటీ చేసింది, కానీ నెగ్గలేదు. ఆమె బీజేపీకి ఓటు బ్యాంకు సంపాదించి పెట్టిన తర్వాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షురాలుగా నియమించింది. కిరణ్ మజుందార్ షా ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా, బయోకాన్ బయోలాజికల్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. భారతదేశంలోని బెంగళూరులో ఉన్న బయోటెక్నాలజీ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు మాజీ చైర్పర్సన్. 2014లో సైన్స్, కెమిస్ట్రీ పురోగతి విశేష కృషి చేసినందుకు ఆమెకు ఓత్మెర్ గోల్డ్ మెడల్ లభించింది. కిరణ్ మజుందార్ 1953 మార్చి 23న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గుజరాతీ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె ఫైనాన్షియల్ టైమ్స్ల వ్యాపార జాబితాలో టాప్ 50 మహిళల జాబితాలో ఉంది. 2019లో ఆమె ఫోర్బ్స్ ద్వారా ప్రపంచంలోని 68వ అత్యంత శక్తివంతమైన మహిళగా జాబితా చేయబడింది. ఆమె వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2020గా ఎంపికైంది. ఆమె జాన్ షాన్ వివాహం చేసుకుంది.